అందరికీ నమస్కారం. ఈరోజు కథ నేను వేశ్యను కాను పార్ట్ 2 రాసిన వారు వల్లి గారు. ఇక స్టోరీలోకి వెళ్తే, నేను గట్టిగా అరిచాను. ఆ అరుపుకి ఆ మృగాడు మేల్కొని నా వైపు అదోలా చూస్తూ వెళ్ళిపోయాడు. అక్కడికి వేగంగా వచ్చిన భారీకాయాన్ని ప్రశ్నించాను. అతను నా గదిలో నా మంచం పైన ఎందుకున్నాడని. ఆమె నోటి వెంట ఏ సమాధానం లేదు. మళ్ళీ రెట్టించాను. ఆమె కోపంగా చూసింది. ఆమె కళ్ళల్లో ఏ తప్పు చేశానన్న భావన లేదు. ఆమె నిర్లక్ష్యంగా చూస్తూ ఉంది. నేను కోపంగా అడిగాను, ఇక్కడ ఏం జరుగుతుంది? నన్ను వెళ్ళనియండి నా భర్త దగ్గరకు అంటూ ద్వారం చేరేలోపు ఆమె చేతులు కఠినంగా నా మెడను నలిపేస్తున్నాయి. బలంగా ఆమె విసరడంతో దూరంగా పడ్డ నేను ఆమె వైపు చూశాను. ఆమె నోటి వెంట వచ్చిన ఒక మాట నాకు కొత్త నిజాన్ని తెలిసేలా చేసింది. అవును, నేను మోసపోయాను. మళ్ళీ అవును, నిజంగానే మోసపోయాను. ప్రకాష్ అతను నా భర్త కాదు, నాలాంటి ఎందరికో భర్త. అతని వృత్తి ఇది. అమ్మాయిలను ట్రాప్ చేయడం, పెళ్లి చేసుకోవడం, ఎంజాయ్ చేయడం, ఇలా వదిలించుకోవడం, ఇదే అతని వృత్తి అని. నా ఆశల సౌధం కుప్పకూలిపోయింది. నా ఊరు, నా మనుషులు నన్ను మోసం చేశారనుకుంటే మళ్ళీ మృగాడు నన్ను మాయ చేశాడు. ఒళ్ళంతా నొప్పులతో హూనమైంది. జ్వరం వచ్చినట్లు ఉంది. శరీరం కదలలేకుండా ఉంది. పాపం 2 రోజులు బిందువునే సపర్యలు చేసింది. నా జ్వరం తగ్గిన ఆలోచనలు అలలు ఇంకా వేగంగా నా మదిని కొట్టుమిట్టాడేలా చేస్తుంది. అలా కొన్ని రోజులు ఆ బందీఖానాలో మగ్గిన తర్వాత నా దగ్గరికి విటులు బాగా వస్తున్నారు. అందరూ ఎక్కువగా నన్నే కోరుతున్నారు. దాంతో భారీకాయం నన్ను బాగా చూసుకుంటుంది, నన్ను ప్రేమగా చూసుకుంటుంది. కానీ నా మనసులో ఇంకా కొన్ని నెలలు గడిస్తే నా గర్భం నన్ను కాపాడుతుంది. అప్పుడైనా ఈ కూపం నుండి బయటపడవచ్చు అన్న ఆలోచనే నన్ను బ్రతికిస్తుంది. కానీ ఒకరోజు నేను ఊహించనిదే జరిగింది. నా ఆరోగ్యం బాగుండాలని నన్ను నమ్మించి నాతో ఏదో మందు త్రాగించి నా కడుపులో ఊపిరి పోసుకుంటున్న చిన్నారిని చిదిమేసింది. నా వేదన వారికి ఆనందాన్ని, ఆదాయాన్ని మరింత పెంచింది. చూడు బాబు, నీకు కావాల్సింది సుఖం. అదేదో కానిచ్చి వెళ్ళు. వచ్చిన ప్రతి ఒక్కడూ అవసరం కోసం చెప్పే మాటే ఇది. అయినా నన్ను పెళ్లి చేసుకొని నిర్భయంగా నువ్వు ఈ జనాల ముందు తిరగలవా? ఒక్కరోజైనా నన్ను అవమానించకుండా ఉండగలవా? కనీసం నాతో కలిసి సినిమాలకు, షికార్లకు రాగలవా? రాలేవు. ఎందుకంటే మేము వ్యభిచారులము. మేము చీకట్లో శృంగారానికి తప్ప కాపురాలకు పనికిరాము. ఎందుకంటే ఏ సినిమాకో తీసుకెళ్ళావనుకో, అక్కడ నీ స్నేహితులో, బంధువులో కనిపిస్తే వారు నా గురించి తెలుసుకుంటే వారు ముందు నిర్భయంగా నా భార్య అని చెప్పుకోగలవా? చెప్పలేవు. ఇంకోసారి పెళ్ళి గిల్లి అని పిట్టకథలు చెప్పక రా, వచ్చి నీకు కావాల్సింది తీసుకెళ్ళు అంటూ మంచం పైన వాలాను. కానీ ఆ వ్యక్తి ముఖంలో కోటి భావాలు నేను కనిపెట్టలేను. అతను మౌనంగా లేచి వెళ్ళిపోతున్నాడు. అతను దూరంగా వెళ్ళే వరకు అతన్నే చూస్తూ ఉండిపోయాను. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? అయినా చూడటానికి చాలా అందంగా, హుందగా ఉన్నాడు. మంచి కుటుంబం నుంచి వచ్చినట్లున్నాడు. అయినా నాలాంటి వేషలను వివాహం చేసుకునేంత మంచి మనసుంటే మాకు లేదా ఆ మనసు? ఆ మనసులో మేము ఎన్ని వేలసార్లు గుడి కట్టుంటామో ప్రేమకు. కానీ ఆడవారి ప్రేమకు అర్థాలు మారుస్తారు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని ఒక కవి రాశాడు. కానీ ఆడవారి మనసులో భావాలకు అర్థాలే వేరులే అని రాసుండాలేమో. మేము ప్రేమిస్తే ఆ ప్రేమకు ప్రాణాలను ఫణంగా పెడతామని ఎవరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. కనీసం తమతో జీవితం పంచుకునే భాగ్యస్వామి మనసులో వెతలను, వేదనలను గుర్తించి ఆమె వ్యక్తిత్వాన్ని ఎంతమంది కాపాడుతున్నారు? తనలో సగభాగాన్ని ఇచ్చి స్త్రీ పురుషులు సమానం అని ఒక దేవుడు నిరూపిస్తే భార్యకి తన హృదయంలో స్థానమిచ్చారు మరో దేవుళ్ళు. అలా ఈ సృష్టిలో పుట్టిన దగ్గర నుండి ఎన్ని పాత్రల్లో ఇమిడిపోవాలో. ఒక బిడ్డగా మొదలైన ప్రస్థానం చెల్లిగా, అక్కగా, భార్యగా, తల్లిగా, చివరికి అమ్మమ్మ, నానమ్మగా ఇలా ఎన్ని పాత్రలలో జీవించాలి? ఇలా ఆడపిల్లలకు పుట్టుకతోనే ఆంక్షల పర్వం మొదలవుతుంది.
ఇలా ఉండకూడదు, ఇలానే ఉండాలి, ఎవరితో మాట్లాడొద్దు, ఎవరితో పలకద్దు, ఎవరితో స్నేహం వద్దు, ఇలా లక్షల ఆంక్షలు. కానీ ఒక మగపిల్లాడిగా పుడితే నెత్తిన పెట్టుకుంటారు, కోరినవిస్తారు. అందులో స్వేచ్ఛ ఉంటుంది, సంతోషం ఉంటుంది, జల్సా ఉంటుంది. కానీ మగవాడు వ్యభిచరించిన మగాడే అని అంటారు, కానీ వ్యభిచారి అని ఎందుకనరు? ఏంటి తీరికగా ఆలోచిస్తున్నావు? పద రూమ్లోకి, మీ బావలు వచ్చే టైం ఏంది, లేట్ అయితే ఆ దెయ్యం చేతిలో దెబ్బలు తినాలి అంటూ తనని కదిలించేసరికి ఈ లోకంలోకి వచ్చిన నాకు ఈరోజు అతనే గుర్తొస్తున్నాడు. ఈ కూపం మీద తొలిసారి వెగట పుట్టింది. నిజంగా ఒకసారి ఒక మృగాన్ని నమ్మి మోసపోయి ఇలా బ్రతకాల్సి వచ్చింది. కానీ ఇతన్ని నమ్మితే పోయేదేముంది? నిజంగా పెళ్లి జరిగితే నా జీవితం మారుతుంది, లేదంటే ఎలాగో ఈ జీవితం తప్పదుగా అని ఆలోచిస్తూనే నాకు సంబంధం లేకుండానే వచ్చిపోతున్న మృగాలకు ఏ లోటు కొరవడం లేదు. కానీ నిజంగా ఈ కూపం నుండి బయటపడాలి, ఎలాగైనా అతన్ని కలవాలి, ఒక్కసారి అతనితో మాట్లాడాలి. నిజంగా నాకు ఒక జీవితం కావాలి, ఎలాగైనా నాకు ఒక కొత్త జీవితం కావాలి, నాకు ఒక గుర్తింపు కావాలి. నేను ఎప్పటికీ వేశ్యను కానని గట్టిగా ఈ లోకమంతా చాటి చెప్పాలి. నా చుట్టూ అందమైన జీవితం ఉండాలి, అందులో నేను నా కుటుంబం ఉండాలి అని కొత్త కొత్త కలలు నా కనుల ముందు రెపరెపలాడుతుంటే నేను ఊహల్లో విహరించసాగాను. నా పేరు వివేక్. నేను ఒక యాడ్ కంపెనీ నడుపుతున్నాను. ఎందరినో నేను నెంబర్ 1 మోడల్స్గా తీర్చిదిద్దాను. కానీ ఒక న్యాచురల్ బ్యూటీని ఈ దేశమే గర్వపడేలా చేయాలని అహోరాత్రులు కష్టపడి ఇలా అన్ని నగరాలు తిరిగాను. కానీ ఎంతమందిని చూసినా వారిలో ఒక్క లక్షణం నాకు నచ్చలేదు. కానీ తామరలు బురదలో వికాసిస్తాయని నేను అప్పుడు నమ్మలేదు. కానీ మిమ్మల్ని చూశాక అప్పుడే నిజమని అనిపించింది. నా జీవితంలో ఒక న్యాచురల్ బ్యూటీని చూడగానే మనసు పారేసుకున్నాను. మీరు ఎన్నిసార్లు విసుక్కున్నా మీ ప్రేమ పొందే వరకు నేను వేచి చూస్తుంటాను. నిజంగా ఈ దేశమే గర్వించే మోడల్గా మీరు అవుతారని ఆశిస్తున్నాను. మీరు నన్ను నమ్మితే ఈ క్షణమే ఇక్కడే మిమ్మల్ని పెళ్లి చేసుకొని బయటకు తీసుకెళ్తాను, లేదంటే ఇక జీవితంలో మీకు కనిపించను అని అంటున్న అతని నిజాయితీకి నా మనసు కల్లోలమవుతుంది. కానీ నా జీవితం దేశంలోనే అతి పెద్ద వేశ్యగా మారుస్తుంది అని అప్పటికి నాకు తెలియదు. ఇంకా ఉంది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.